తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎం హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ బేషరం లేని మనిషిని, ఎక్స్పైరీ మెడిసిన్ లాంటి వారని వ్యాఖ్యానించారు. అధికారం కోల్పోవడం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని పేర్కొన్నారు. ప్రజలు వారిని పట్టించుకోవడం లేదన్న ఆయన గవర్నర్ ప్రసంగాన్ని కేసీఆర్ హాజరు కాలేదని గుర్తు చేశారు. బీఎస్సీ సమావేశానికి కూడా రాలేదని, ప్రజాస్వామ్యం ప్రజాసేవపై ఆయనకు చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు రేవంత్ రెడ్డి. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాం సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. మొత్తం 10 గంటల 2 నిమిషాల పాటు సభ జరిగింది. ఈ బడ్జెట్ సెషన్స్ లో ద్రవ్య వినిమయ బిల్లు, 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అలాగే మరో 7 బిల్లులను ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ అధ్యక్షతన బీఎస్సీ సమావేశం జరిగింది. ఈ నెల 13 వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీలో నిర్ణయించారు. ఈ నెల 9న అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై చర్చ, 10న సభలో తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఇక బీఎస్సీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. అలాగే బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సిపిఐ నుంచి కూనంనేని సమావేశానికి వచ్చారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియురాల్ని ప్రియుడు హత్య చేశాడు. అంబేద్కర్ నగర్ కు చెందిన యువతిని గొడ్డలితో నరికి చంపాడు. ఘటనలో షెట్పల్లి అలేఖ్య అనే యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, షెట్పల్లి జయ, షెట్పల్లి రియాజ్లకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో ఉన్న ఇద్దరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు ఖానాపూర్ మార్కెట్ కు వచ్చి సరుకులు కొనుగోలు చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో శివాజీనగర్ శివారులో గుర్తు తెలియని వ్యక్తి గొడ్డలితో దాడి చేశాడు. సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు పోలీసులు. కర్ణాటకలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. కురకనహల్లికి చెందిన ఓ కుటుంబం తమ పెంపుడు కుక్కకి సీమంతం జరిపింది. దాదాపు 50 మందికి పైగా అతిథులను పిలిచి వేడుకను ఘనంగా నిర్వహించారు. సాధారణంగా మహిళలకు ఎలాగైతే పళ్ళు పలహారాలు పెట్టి పాటలు పాడుతూ ఘనంగా వేడుక నిర్వహిస్తారో అలాగే జరిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్ కు బెయిల్ లభించింది. అతనికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. 25,000 పూచికత్తుతో 2 ష్యూరిటీలు సమర్పించాలని, ప్రతి ఆదివారం ముమ్మిడివరం పిఎస్ లో హాజరు కావాలని స్పష్టం చేసింది. కేసు గురించి మీడియాతో మాట్లాడకూడదని శ్రీనివాస్ ను ఆదేశించింది. రాష్ట్ర గీతం గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. బంజారాహిల్స్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రేవంత్ ఎన్నడూ జై తెలంగాణ అని కూడా అనలేదన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం నాలా ఉందని సీఎం అంటున్నారు. నేను తెలంగాణ ఆడబిడ్డనే కదా అని ప్రశ్నించారు. మహేందర్ రెడ్డిపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయని, టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఆయన తొలగించి న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు కవిత. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తోందని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సకాలంలో అమలు చేయనుందని తెలిపారు. ఇప్పటికే 2 హామీలను అమలు చేసిందని అన్నారు. మరో 2 హామీలను త్వరలోనే అమలు చేస్తామని చెప్పారు. బస్సులో ఉచిత ప్రయాణం ద్వారా మహిళలు 15 కోట్ల ట్రిప్పులు ప్రయాణించారని తెలిపారు. ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించేందుకు ప్రభుత్వం ప్రజాభవన్లోకి సామాన్యులను అనుమతి ఇస్తుందని గవర్నర్ తెలిపారు. ప్రజాపాలనలో 1,20,2,00,000 దరఖాస్తులను స్వీకరించిందని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కలిసి వచ్చిన వ్యక్తులు, పార్టీలకు ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతోందని చెప్పారు. యువకుల బలిదానాల వల్లే తెలంగాణ వచ్చిందని గుర్తు చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి ఆర్టీసీ బస్టాండ్లో మడకశిర మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్ రావు గుండెపోటుతో మృతి చెందారు. మడకశిర నుంచి రాయచోటికి కోర్టు పనుల నిమిత్తం వెళ్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్లో బస్ కోసం ఎదురు చూస్తుండగా ఆయన గుండెపోటుతో కుప్పకూలిపోయారు. అక్కడున్న స్థానికులు వెంటనే అతన్ని కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికి ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కమిషనర్ మృతి చెందిన కాసేపటికే ఉద్యోగరీత్యా మడకశిర నుండి పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీగా ఆర్డర్ వచ్చినట్లు స్థానిక మున్సిపల్ అధికారులు తెలిపారు. అల్లూరు జిల్లా చింతపల్లిలో కుళ్ళిన మేక మాంసం తిని 10 మందికి అస్వస్థతలో లోనయ్యారు. చింతపల్లి మూలగరువులో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వైద్యులు వెంటనే స్పందించి వైద్యం అందించి వారి ప్రాణాలను కాపాడారు. అయితే ఇద్దరు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులను అరెస్ట్ చేశారు. జీవో 46 రద్దు చేయాలని, లేకుంటే అసెంబ్లీ సమావేశాలను అడ్డుకుంటామని ప్రకటించిన విద్యార్థి సంఘాలను అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల తీరుపై స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఎన్నికల ముందు జీవో 46ని రద్దు చేస్తామని మాట ఇచ్చారని, అయితే ఇప్పుడు అధికార ద్రోహులుగా మారారని మండిపడ్డారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, వదిలిపెట్టేది లేదని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. సీఎం రేవంత్ రెడ్డిపై ఏబీవీపీ విద్యార్థి నాయకులు నిరసన చేపట్టారు. అధికారంలోకి వచ్చి 2 నెలలు దాటిన ఆ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై పాట పాడుతూ రోడ్డు మధ్యలో బైఠాయించి నిరసనగా జెండాలు పట్టుకుని ఆందోళన తెలిపారు. పోలీసులు వారిని అడ్డగించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోవడంతో చూస్తూ ఉండిపోయారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు ఫోకస్ పెట్టాయి. శివబాలకృష్ణ కేసులో ఈడీ, ఐటీ రంగంలోకి దిగనున్నాయి. మనీ లాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేపట్టనుంది. శివబాలకృష్ణ ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్ ఇవ్వాలని ఏసీబీకి ఈడీ లేఖ రాసింది. మరోవైపు బినామీల ఆస్తులపై విచారించేందుకు ఐటీ రంగంలోకి దిగనుంది. బహిరంగ మార్కెట్లో శివబాలకృష్ణ ఆస్తుల విలువ 1000 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అధికారికి సంబంధించిన అక్రమాస్తుల కేసులో ఈడీ, ఐటీ ఎంట్రీ ఇవ్వనుండడం హాట్ టాపిక్ గా మారింది. ఇక హాస్టల్ భోజనంలో బల్లి, పురుగులు రావడం కలకలం రేపుతోంది. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీలోని బాలికల హాస్టల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాలతో కలిసి ధర్నా చేపట్టారు. హాస్టల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థి నాయకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించారు. యుఎస్ ఇండియా పాలసీ స్టడీస్ చైర్మన్ రిచ్